స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ కుల సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా జరిగింది. సమగ్ర కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేసింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మేరకు వెంటనే సమగ్ర కులగణన చేసి కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలుపుకోవాలన్నారు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య. ధర్నాలో పాల్గొన్న వివిధ సంఘాల నేతలు రిజర్వేషన్లు పెంచాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తేల్చి చెప్పారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీఆర్ఎస్ నుండి ప్రవీణ్ కుమార్ తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. మరి ఈరోజు ఒక పత్రికలో ఒక న్యూస్ వచ్చింది. మొన్న సోమాజిగూడలో ఇదే రాజారాం యాదవ్ గారి అధ్యక్షతన స్థానిక సంస్థల్లో కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినట్టుగా 23% నుండి 42% రిజర్వేషన్ పెంచాలని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఇదే కృష్ణన్న గారు ఇంకా చాలా మంది మేధావులు వచ్చి మాట్లాడిన తర్వాత ప్రభుత్వానికి కాక తగిలి మరి ఈరోజు ఆగమేఘాల మీద ఓటర్ల లిస్టు ఆధారంగా మేము బీసీ జనగణన చేస్తామని అంటున్నారు. బహుశా భారతదేశ చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి అనుకుంటా. మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టిందని చెప్పడానికి నాకు ఏ మాత్రం కూడా సంకోచం లేదు మిత్రులారా. దాని తర్వాత విధి లేక జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడు కాకా కలేల్కర్ కమిషన్ పెడితే అది చెదలు బట్టి బూజు పట్టే పరిస్థితి వచ్చేదాకా తీసుకొచ్చింది ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. మీరు గుర్తు పెట్టుకోవాలి మిత్రులారా. గత లోక్సభ ఎన్నికల సందర్భంగా దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఊదరగొట్టింది, బాకాలు వాడింది. ఆ బాకాలు మనం అంతా కూడా విన్నాము, చూసినాము. ఏం చెప్పారంటే రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఎవరెంత ఉంటే అంత వారికి వాటా ఇస్తాము అని చెప్పేసి అధికారంలో రాగానే అని చెప్పేసి వారు అడగడం జరిగింది, ఓట్లను అడగడం జరిగింది. రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు ఒక అడుగు ముందుకేసి 50% పరిమితిని కూడా ఎత్తేస్తాము, సమగ్ర కులగణన జరిపి బీసీలకు మరి రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పిండు. ఇక్కడ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ రాష్ట్రంలో కామారెడ్డిలో వారు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. అక్కడ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట మన బలహీన వర్గాల నాయకుడైనటువంటి సిద్ధరామయ్య గారి చేత బీసీ డిక్లరేషన్ ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వైఖరి చూస్తుంటే అనుమానాస్పదంగా అడుగడుగునా కనిపిస్తుంది. 42% పెంచడం అనేది వీళ్ళు చేస్తారా? అట్టున్నద పరిస్థితి అని. ఎందుకంటే ఎన్నికలు కాగానే లోక్సభలో వచ్చిన గ్యాప్ లోపల జూన్ నెలాఖరికల్లా స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెడతామని చెప్పి ఒక పేపర్ లీకేజ్ ఇచ్చారు. నేను ఎంక్వైరీ చేసిన ఏంటిది అంటే పాత పద్ధతినే ఈ ఎన్నికలు జరపాలి అంటే బీసీలకు 20% తోటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తగ్గించారు కదా, అదే పద్ధతి లోపల ఎన్నికలు జరుపుతామని. అప్పుడు మనం అందరం గట్టిగా స్టేట్మెంట్ ఇచ్చాం. 42% పెంచక పోతే ఎన్నికలు జరగనీయం బిడ్డ, ఏమి జాగిరిది. ఈ రాష్ట్రం బీసీ బహుజనుల యొక్క ఆస్తి, హక్కు ఇది. మరి ఈరోజు ఒక పత్రికలో ఒక న్యూస్ వచ్చింది. మొన్న సోమాజిగూడలో ఇదే రాజారాం యాదవ్ గారి అధ్యక్షతన స్థానిక సంస్థలు